IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ కి బీజేపీ దూరం అవుతుంది అనుకోవచ్చా? అంటే ఎక్కడో ఇప్పుడు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మోడల్ ఏమిటంటే అది బ్రహ్మినికల్ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ అంటాం దాన్ని, బ్రహ్మినికల్ మోడల్ ఆఫ్ పాలిటిక్స్ అనుకోండి. బ్రాహ్మణులు కూడా ఈ దేశంలో చాలా కాలంగా వాడు రాజు కంటే ఒక స్థాయి పెద్దది, రాజు కూడా వాళ్ళ కాళ్ళు మొక్కవలసిందే, వాళ్ళు ఆయనను సింహాసనం మీద కూర్చోబెట్టి దాన్ని లెజిటిమై చేయవలసిందే. బ్రాహ్మణులు చెప్పిన మాట రాజు చాలా వరకు వినాలి. వినలేదనుకోండి, ఏదైనా పొరపాటు జరిగింది అనుకోండి, అప్పుడు బ్రాహ్మణులు ఎవరు బ్లేమ్ చేయరు. మీరు సలహాలు ఇచ్చారని వాళ్ళు ఎవరు బ్లేమ్ చేయరు. అది వాడు చేసేవాడి మీద పడుతుంది, చెప్పిన వాడి మీద పడదు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పని ఎలా ఉందంటే ఇది చేయమంటారు, కానీ దాని కాన్సిక్వెన్సెస్ ఇప్పుడు అది ఎదుర్కోవాల్సింది భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్ కాదు. కానీ ఆర్ఎస్ఎస్ మాట వినకపోతే వాళ్ళు ఒక మాట అన్నారనుకోండి, వీళ్ళకు వాళ్ళ మద్దతు మనకు లేకపోతే మన భవిష్యత్తు ఏమిటి? కనుక రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ని వాళ్ళు ఎవరు బ్లేమ్ చేయడానికి లేదు. ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్గా పాలిటిక్స్లో లేరు, అధికారం వాళ్ళ చేతిలో లేదు. అధికారం మోడీ చేతి, మోడీ వెనక వాళ్ళు ఉండొచ్చు, కానీ మోడీ చేసే తప్పులు వాళ్ళు తీసుకోరు, మేము చేస్తున్న తప్పని. మోడీ చేసే అచీవ్మెంట్స్కు కొంత క్రెడిట్ వాళ్ళకి రావచ్చు. కనుక ఈ బ్రహ్మినికల్ మోడల్ ఆఫ్ పాలిటిక్స్లో ఎవరైతే అడ్వైజ్ చేస్తున్నారో, ఎవరైతే వాళ్ళకు వేసుకున్నారో వాళ్ళు తప్పు జరిగితే ప్రభుత్వానిది, కంటే ఏమైనా మంచి జరిగితే తమది. ఇది ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీకి మధ్య ఉండేది. మోడీ తమ కంటే తమ ఆర్గనైజేషన్ స్టేజ్ దాటిపోతున్నాడేమో, రేపు మేం చెప్పినా వినడేమో అంటే చాణుక్యుళ్ళాలి. చెప్పకపోతే ఆయన రాజ్యాన్ని నేను కొరగొడతానని చెప్పేసి ఆయన బయటకు వచ్చేసేసి కౌటిల్యుడు చేసింది ఏది. కనుక వీళ్ళు ఇతను మనకంటే మన స్థాయి దాటిపోతున్నాడు అన్నప్పుడు రాష్ట్రీయ స్వయం సేవ అది వాజ్పేయి విషయంలో చేశారు, ఇవాళ మోడీ విషయంలో కూడా ఈయన ఎక్కడో ఒక లైను లక్ష్మణరేఖ దాటుతున్నాడు అన్నప్పుడు ఇవాళ చాలా మైల్డ్గానే కావచ్చు, గౌరవంగానే కావచ్చు, చాలా గర్భితంగానే కావచ్చు, కానీ ఆర్ఎస్ఎస్ కమ్యూనికేటెడ్ టు మోడీ మా లైన్ మీరు దాటిపోవడానికి లేదు. అంతేకాని ఆర్ఎస్ఎస్ వీళ్ళు మొత్తం సపోర్ట్ విత్డ్రా చేసుకోవడం, అపోజిషన్గా మాట, అది నా దృష్టిలో ఇప్పుడు సాధ్యం కాదు. ఇప్పుడు తెలంగాణలో పరిస్థితి మనం చూసినట్లయితే వరుసగా కాంగ్రెస్లోకి వలసలు వెళుతున్నాయి సార్. 13 మంది చేరబోతున్నారంటూ కూడా మనం వార్తలు చూస్తూ ఉన్నాం. ఏం చెప్తారు? ఈ రాజకీయం ఏమంటారు? నేను ఏంటంటే ఈ రాజకీయ నాయకులు ఎవరైతున్నారో అధికారం లేకుండా చాలామంది బతకలేరు. ఎందుకంటే వాళ్ళ జీవిత ఉద్దేశము వాళ్ళు ఎమ్మెల్యేలు కావడం, ఎంపీలు కావడం ఎందుకయ్యారు అంటే ప్రజలకి ఏదో మేలు చేద్దాము, ఈ సమాజాన్ని బాగుపడదాం, మంచి సమాజం నిర్మాణం చేద్దామని ఒక ఆదర్శము, ఒక ఆశయం ఉంటేనేమో ఆశయాన్ని కట్టుబడి ఉంటారు. కానీ అధికారము ఎందుకు వచ్చింది? అధికారం అంటే ఎక్కడో ల్యాండ్ గ్రాబింగో, లేకపోతే డబ్బులు చేసుకోవడము, లేకపోతే ఇంకా కొంత సంపద పెంచుకోవడము, ఇది ఏదైతే ఈ ప్యాట్రనేజ్ పాలిటిక్స్ ఏవైతున్నాయో దాంట్లో ఇవాళ అధికారంలో లేము అని అంటూనే భారతీయ జనతా పార్టీ ఎప్పుడు మన మీద పడుతుందో తెలియదు. అందరికీ ఎక్కడో ఒక చోట స్కెల్టన్స్ ఇన్ ది కప్బోర్డ్ అంటాం. ఎవరికి ప్రతి వాళ్ళకి ఎక్కడో వాళ్ళు డబ్బులు చేసుకున్నారు కాబట్టి అందరికీ భయమే. కాంగ్రెస్ పార్టీకి మైగ్రేట్ అవుతున్నారంటే మన నెక్స్ట్ 5 years మనకి ఇంకా అధికారం రాదు. ఈ వచ్చే 5 సంవత్సరాలు మనం ఏదంటే అది చేయడానికి లేదు, ఎందుకంటే అధికారం వాళ్ళకి లేదు కాబట్టి. మనం ఈ 5 ఏళ్ళు వెయిట్ చేయగలమా? 5 ఏళ్ళు రేపు నిజంగా మన మీద ఏదైనా కేసు పడితే కనుక మీరు అధికారంలో ఉండే పార్టీకి వెళితే, ఇప్పుడు అట్లా భారతీయ జనతా పార్టీకి వెళ్ళిన చాలామంది ఉన్నారు, భయపడి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకు ఆ పార్టీతో ఉంటే మన మీద గొడవలు ఏముండవని. పూర్తి రేట్స్ జరిగిన వాళ్ళు కూడా పార్టీలో జాయిన్ అయితే వాళ్ళందరూ గంగలో మునిగితే పాపాలు పోతాయి అన్నట్టుగా ఆ పార్టీలో జాయిన్ అవుతున్న వాళ్ళ మీద ఏ చర్య లేదు. కనుక ఇవాళ ఇక్కడ కూడా అధికారంలో ఉన్న పార్టీ రేపు ల్యాండ్ ఎవడెవడు గ్రాప్ చేశారు, ఎక్కడెక్కడ భూమిని ఆక్యుపై చేస్తున్నారు, వీళ్ళు ఎంక్వైరీ చేశారు. చాలామంది భూములు ఆక్రమించుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ ఓ భయం ఉంది, ఎప్పుడు మన మీద పడతారు. ఎందుకు పోయి ఉన్న పార్టీ మళ్ళీ రేపు వాళ్ళ భారతీయ రాష్ట్ర సమితి ఏదైనా బై యాక్స్ వాడు గెలిచారనుకోండి, మళ్ళీ ఇక్కడికి వస్తారు, మళ్ళీ ఘర్ వాపసీ అని
మన పార్టీ ఇది, మేము మీ పార్టీతో చాలా కాలం ఉన్నాం అని ఇక్కడికి వస్తారు. ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నవాళ్ళు చాలామంది టీఆర్ఎస్ వాళ్ళే, రైట్. టీఆర్ఎస్లో ఉన్నవాళ్ళు చాలామంది కాంగ్రెస్ వాళ్ళే. కనుక ఈ రాజకీయ ఆపర్చునిస్టిక్ పాలిటిక్స్, అవకాశవాద రాజకీయాలు ఎప్పుడైతే రాజకీయ ప్రక్రియగా మారిందో, ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి వెళ్ళడం తప్పు అని ప్రజలు బలంగా అనడం లేదు, వాళ్ళు అనుకోవడం లేదు. పార్టీస్ కూడా మనం ఒక ఎథిక్స్ ఉండాలి, మనకు ఎథికల్ కోడ్ ఉండాలి, వాళ్ళ పార్టీ వాళ్ళు మనం తీసుకోవద్దు అనేటువంటి ఎథికల్ కోడ్ ఎవరికి లేదు. ఇంతకుముందు ఎప్పుడో ఒక వ్యక్తి పేరు విన్నట్లయితే ఆ వ్యక్తి ఏ పార్టీకి చెందినవారో గట్టిగా చెప్పగలిగేవాడు. ఇప్పుడైతే ఖచ్చితంగా మనం ఒకసారి చూసుకోవాల్సింది సోషల్ మీడియాలో. ఈ రోజు ఈ పార్టీలో ఉన్నాయని రేపు ఏ పార్టీలోకి వెళ్ళిపోయారు అని. అది మనం ఆలోచించి జాగ్రత్త పడి మాట్లాడాల్సిన పరిస్థితి. అది మా మధ్యన ఒక కార్టూన్ వచ్చింది. కార్టూన్ ఏమిటంటే, ఇతను రాజకీయ నాయకుడు ప్రచారం చేస్తున్నాడు, ఆ సపోర్ట్ చెప్తున్నాడు, మళ్ళీ మళ్ళీ నాకు గుర్తు ఇప్పుడు మనం ఏ పార్టీలో ఉన్నాము, ఎందుకంటే నేను మర్చిపోయి ఎక్కడైనా తప్పు మాట నువ్వు ప్రతి మీటింగ్ ముందు నేను ఏ పార్టీలో ఉన్నానో నువ్వు నాకు చెప్పాలి. పబ్లిక్ గానే చాలా మంది నేతలు ఆ తప్పిదం చేసిన సందర్భాలు ఉన్నాయి. రైట్.